యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందించిన విక్రమ్ మూవీ ప్రేక్షకులను థ్రిల్ ఫీలింగ్ ఇచ్చింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్ మొదటిసారిగా ప్రేక్షకులకు పరిచయం చేసింది. దీంతో ఈ తరహా కాన్సెప్ట్ చిత్రాలపై అభిమానులతో పాటు ఇతర ఫిల్మ్ మేకర్స్ లోనూ ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో దేశ వ్యాప్త గురించి తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ అప్కమింగ్ మూవీస్ పై చర్చ మొదలైంది. ప్రస్తుతం తనకు ఈ సినిమా ద్వారా నీల్ వర్డ్ స్టార్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మరి ప్రశాంత్ నీల్ కథల్లో ఎలాంటి పాత్రలు ఎంటర్టైన్ కాబోతున్నాయంటే ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ చిత్రంలో కేజీఎఫ్ స్టార్ యష్ కేమియో రోల్ చేయనున్నాడని సమాచారం. అంతేకాదు ఈ మూవీ RRR స్టార్ ఎన్టీఆర్ వాయిస్ తో ఎండింగ్ అవుతుందట. అంటే సలార్ తో ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజీఎఫ్ కు లీక్ ఉంటుందన్నమాట. పైగా ఎన్టీఆర్ వాయిస్ తో ముగుస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోయే మూవీకి కూడా సలార్ తో లింక్ ఉన్నట్లు అర్థమవుతోంది. సలార్ విడుదలయ్యాక ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిజానికి ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజీఎఫ్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న సలార్ మూవీతో పాటు బ్యాక్ గ్రౌండ్ థీమ్ కూడా ఒకేలా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే విషయాన్ని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు సంబంధించిన లీక్స్ పై చర్చ మొదలైంది. అయితే ముందుగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విడుదల కానుంది. ఆ తర్వాత సలార్ ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఎన్టీఆర్ 30 ఇంకా లాంచ్ కాలేదు. ఫిబ్రవరి 24న పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రకటించిన తారకరత్న మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. దీంతో మూవీ ఓపెనింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా మేకర్స్ త్వరలో మరో కొత్త అప్డేట్ ప్రకటిస్తారని సమాచారం.